ఇప్పుడు మనం చూస్తున్నాం మేజర్ సర్వే ఇక్కడ మనం జానిక్య స్ట్రాటజీస్ ఆల్రెడీ చేసాము. మ్యాట్రెస్ పీపుల్స్ ఇన్సైట్ అండ్ పల్స్ సమరైజ్డ్ ఒక్కసారి మనం చూసుకుంటే కనుక ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయంటే మ్యాట్రెస్ సర్వే వాళ్ళు ఎన్డీఏకి 167 స్థానాలు మ్యాక్సిమం ప్రసాదించారు. 147 నుంచి 167 రావచ్చు. అండ్ అదే మ్యాట్రెస్ సర్వే మహాగఠబంధన్కి మ్యాక్సిమం వెళ్ళిన 70 నుంచి 90 దాకా రావచ్చు అన్నారు. చాణక్య స్ట్రాటజీస్ సర్వే 130 నుంచి 138 స్థానాలు ఎన్డీఏ కైవసం చేసుకోవచ్చు అని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళు మహాగఠబంధన్కి 100 నుంచి 108 ఇచ్చారు. ఐ థింక్ వీళ్ళే హైయెస్ట్ ఇచ్చారు ఇప్పుడు దాకా మహాగఠబంధన్కి. చూసుకుంటే కనుక పీపుల్ ఇన్సైట్ సర్వే 133 to 148 ఇచ్చారు ఎన్డీఏకి. బట్ మళ్ళీ మహాగఠబంధన్కి 87 నుంచి 102 ఇచ్చారు. పీపుల్ పల్స్ 133 to 159 ఇచ్చారు. అండ్ మనం చూసుకుంటే మహాగఠబంధన్కి 75 నుంచి 101 స్థానాలు ఇచ్చారు. ఏ రకంగా చూసుకున్నా కూడా ఒక్కసారి మనం గణాంకాల్లోకి చూసుకుంటే పీకే పార్టీ అనేది ఎక్కడ కనుమరుగైపోయింది, ఎక్కడా లేదు. రేస్లో లేని పార్టీ కింద నమోదైంది. అది కొన్ని ఓట్లు చీల్చడం మహాగఠబంధన్ నుంచి తప్ప పీకే పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. 1000 ఓట్లు 2000 ఓట్లు చేల్చగలిగింది, కానీ ఎంతకాల సీట్లు నమోదు చేసుకుంటుందనేది తెలియదు. 0 నుంచి 5 కూడా ఉన్నాయి ఆయన కెపాసిటీకి. కింగ్ మేకర్ పొజిషన్ ఏంటనేది ఫస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ ఇంతమంది ఇచ్చిన సర్వేల ప్రకారం చూసుకుంటే ఎస్, నితీష్ 20 years కమ్బ్యాక్ మళ్ళీ తిరిగి రాబోతుంది ఎన్డీఏ ప్రభుత్వం బీహార్లో అని. అండ్ మోడీ చరిష్మా ఇస్ స్టిల్ దేర్. డబుల్ ఇంజిన్ సర్కార్ తిరిగి బీహార్లో వస్తుందని ఆశ ఈ ఎగ్జిట్ పోల్స్లో కనిపిస్తుంది. కానీ ఇది కేవలం ఎగ్జిట్ పోల్స్ మాత్రమే. దీంట్లో 3 నేషనల్ సర్వేస్ ఉన్నాయి. ఒకటి చాణక్య సర్వే, మనకి మామూలుగా లోకల్ సర్వే. అండ్ మనం ఇన్ని సర్వేస్ అనాలిసిస్ చేసినా కూడా ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ తిరిగి గవర్నమెంట్ని స్థాపించబోతుందని గట్టిగా వినిపిస్తుంది. బట్ వి నెవర్ నో. 14వ తారీఖు మహాగఠబంధనే గవర్నమెంట్ ఫామ్ చేసిన ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే శాంపుల్ సర్వేస్ వేరే అవుతాయి. చాలామంది నిజాలు బయటకు చెప్పకపోవచ్చు. ఇలాంటి సన్నివేశాలు చాలా చోట్ల చవి చూసాం. కాబట్టి ఇది కేవలం ఎగ్జిట్ సర్వేగా భావించి నవంబర్ 14 దాకా వేచి ఉంచాలనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం మేజర్ సర్వే ఇక్కడ మనం జానిక్య స్ట్రాటజీస్ ఆల్రెడీ చేసాము. మ్యాట్రెస్ పీపుల్స్ ఇన్సైట్ అండ్ పల్స్ సమరైజ్డ్ ఒక్కసారి మనం చూసుకుంటే కనుక ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయంటే మ్యాట్రెస్ సర్వే వాళ్ళు ఎన్డీఏకి 167 స్థానాలు మ్యాక్సిమం ప్రసాదించారు. 147 నుంచి 167 రావచ్చు. అండ్ అదే మ్యాట్రెస్ సర్వే మహాగఠబంధన్కి మ్యాక్సిమం వెళ్ళిన 70 నుంచి 90 దాకా రావచ్చు అన్నారు. చాణక్య స్ట్రాటజీస్ సర్వే 130 నుంచి 138 స్థానాలు ఎన్డీఏ కైవసం చేసుకోవచ్చు అని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళు మహాగఠబంధన్కి 100 నుంచి 108 ఇచ్చారు. ఐ థింక్ వీళ్ళే హైయెస్ట్ ఇచ్చారు ఇప్పుడు దాకా మహాగఠబంధన్కి. చూసుకుంటే కనుక పీపుల్ ఇన్సైట్ సర్వే 133 to 148 ఇచ్చారు ఎన్డీఏకి. బట్ మళ్ళీ మహాగఠబంధన్కి 87 నుంచి 102 ఇచ్చారు. పీపుల్ పల్స్ 133 to 159 ఇచ్చారు. అండ్ మనం చూసుకుంటే మహాగఠబంధన్కి 75 నుంచి 101 స్థానాలు ఇచ్చారు. ఏ రకంగా చూసుకున్నా కూడా ఒక్కసారి మనం గణాంకాల్లోకి చూసుకుంటే పీకే పార్టీ అనేది ఎక్కడ కనుమరుగైపోయింది, ఎక్కడా లేదు. రేస్లో లేని పార్టీ కింద నమోదైంది. అది కొన్ని ఓట్లు చీల్చడం మహాగఠబంధన్ నుంచి తప్ప పీకే పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. 1000 ఓట్లు 2000 ఓట్లు చేల్చగలిగింది, కానీ ఎంతకాల సీట్లు నమోదు చేసుకుంటుందనేది తెలియదు. 0 నుంచి 5 కూడా ఉన్నాయి ఆయన కెపాసిటీకి. కింగ్ మేకర్ పొజిషన్ ఏంటనేది ఫస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ ఇంతమంది ఇచ్చిన సర్వేల ప్రకారం చూసుకుంటే ఎస్, నితీష్ 20 years కమ్బ్యాక్ మళ్ళీ తిరిగి రాబోతుంది ఎన్డీఏ ప్రభుత్వం బీహార్లో అని. అండ్ మోడీ చరిష్మా ఇస్ స్టిల్ దేర్. డబుల్ ఇంజిన్ సర్కార్ తిరిగి బీహార్లో వస్తుందని ఆశ ఈ ఎగ్జిట్ పోల్స్లో కనిపిస్తుంది. కానీ ఇది కేవలం ఎగ్జిట్ పోల్స్ మాత్రమే. దీంట్లో 3 నేషనల్ సర్వేస్ ఉన్నాయి. ఒకటి చాణక్య సర్వే, మనకి మామూలుగా లోకల్ సర్వే. అండ్ మనం ఇన్ని సర్వేస్ అనాలిసిస్ చేసినా కూడా ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ తిరిగి గవర్నమెంట్ని స్థాపించబోతుందని గట్టిగా వినిపిస్తుంది. బట్ వి నెవర్ నో. 14వ తారీఖు మహాగఠబంధనే గవర్నమెంట్ ఫామ్ చేసిన ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే శాంపుల్ సర్వేస్ వేరే అవుతాయి. చాలామంది నిజాలు బయటకు చెప్పకపోవచ్చు. ఇలాంటి సన్నివేశాలు చాలా చోట్ల చవి చూసాం. కాబట్టి ఇది కేవలం ఎగ్జిట్ సర్వేగా భావించి నవంబర్ 14 దాకా వేచి ఉంచాలనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.